ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు స్వస్థత కలుగునుగాక. మే యు బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు దేవుని వాగ్దానం, టుడేస్ ప్రామిస్. నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఇర్మియా 17వ అధ్యాయము 14వ వచనము. హీల్ మీ, ఓ లార్డ్, and I shall be healed. Save me, and I shall be saved, for thou art my praise. Jeremiah chapter 17 verse 14. మన స్తుతులకు అర్హుడైన దేవుడు, మన ప్రార్థనలకు యోగ్యుడైన దేవుడు, మనము స్తోత్రించుటకు ఆయనే కారణభూతుడై ఉన్నాడు. వ్యాధి రోగము చేత స్వస్థత లేక ఉంటున్నావా? ఆయనే నిన్ను స్వస్థపరచుటకు శక్తిగల సమర్థుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు ఆయన చేయును. కృషించున్న వారిని కరుణించువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే. భయపడకము, ఆయన నీకు తోడై ఉన్నాడు. బ్రతికించువాడు ఆయనే, స్వస్థపరచు దేవుడు ఆయనే. ఆయన కృపను బట్టి నిన్ను విడిపించి ఆయనే రక్షించును. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగల దేవుడు, కనికరం గల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వ్యాధి బాధ రోగముల చేత ఎంతమంది అయితే బాధపడుచున్నారో దయతో వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎల్హోయిగా, ఎబెనేజరుగా, యెహోవా రాఫాగా మీరే సంపూర్ణ విడుదల అనుగ్రహించమని నీ నామమునకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచుమని మహోన్నతుడును మహాగణుడైన అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు.